రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అయోధ్యలో రామ మందిరం కోసం దశాబ్దాలుగా శతాబ్దాలుగా భారతీయులందరూ రామభక్తులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఆ తరుణం రానే వచ్చింది. జనవరి 22వ తారీఖున రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా జరగబోతుంది. అయితే ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి భక్తులతో పాటు దేశంలోని ఎంతోమంది ప్రముఖులు, అలాగే విదేశాల నుండి కూడా ఎంతోమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ తారలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు ఉండబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉన్నాయని చెప్పాలి. ఆధ్యాత్మిక సాంస్కృతిక శోభతో అయోధ్య రామ మందిర కార్యక్రమం అనేది ఎంతో అంగరంగ వైభవంగా అనేది జరగబోతుంది. ఇప్పటికే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైపోతూ ఉన్నాయి. ఇక రామ మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి ఆధునికంగా ఉన్న ఇనుము కానీ ఇటువంటివన్నీ యూజ్ చేయకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒకప్పుడు ఆలయాలు ఏ విధంగా అయితే ఉండేయో రాతి ఫలకాలతో రాతి శిల్పాలతో ఏ విధంగా చెక్కి పెట్టేవాళ్ళో అదే విధంగా ఎంతో సంప్రదాయబద్ధంగా అయితే ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. అలాగే ఆలయానికి సంబంధించిన తలుపులు ద్వారాలు కూడా మన హైదరాబాద్ వాళ్ళు చేయడం కూడా ఒక మంచి విశేషం అనే చెప్పుకోవాలి. రాముల వారి పాదుకలు కూడా హైదరాబాద్ నుండే వెళ్ళాయి. అయితే రామ మందిర నిర్మాణం అనేది ఎంతో చక్కగా జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ఠ కోసం యావత్ దేశం అంతా కూడా రాముల వారి భక్తులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే రాముల వారికి సంబంధించిన అక్షింతలు అనేవి దేశంలోని నలుమూలలకి అన్ని గ్రామాలకి కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా జాగ్రత్తగా భక్తులు తీసుకొని భక్తి శ్రద్ధలతో వాటిని అయితే పూజిస్తూ ఉన్నారు. ఇక రామ మందిరం అయోధ్య విషయానికి వచ్చేటప్పటికి ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే మొత్తానికి వచ్చేటప్పటికి సాంస్కృతిక శోభ అంతా కూడా సంతరించుకుని రకరకాల కళారూపాలు దేశంలో ఉన్న అన్ని రకాల కళలకి సంబంధించిన వాళ్ళు అంతా కూడా అయోధ్యకి చేరి అక్కడ భక్తులని అయితే ఆనంద భరితుల్ని చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది భక్తులు వేల సంఖ్యలో అయోధ్యను దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఇక అయోధ్యకి మన దేశంలోనే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ లాంగ్వేజెస్ అనేవి ఎటువంటి ప్రాబ్లం రావద్దు అని చెప్పి దేశ నలుమూలల నుండి కూడా భక్తులు వస్తారు అని చెప్పి అక్కడ అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా మొత్తం బోర్డ్స్ ఏవైతే ఏర్పాటు చేశారో ప్రతి బోర్డులో కూడా కేవలం హిందీ ఇంగ్లీష్ మాత్రమే కాకుండా ప్రతి లాంగ్వేజ్ దేశంలో ఉన్న ప్రతి లాంగ్వేజ్ని అక్కడ బోర్డ్స్లో ఏర్పాటు చేసి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక మరో విషయానికి వచ్చేటప్పటికి ప్రతి ఇంచు కూడా అడుగడుగున రాముల వారి కనిపించాలి అనే ఉద్దేశంతో బస్టాండ్స్తో సహా మొత్తం రాముల వారితోనే నిండి ఉండాలి అనే ఉద్దేశంతో బస్టాండ్స్ కూడా ఎంతో స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అది చూస్తే బస్టాండ్ కాకుండా ఒక దేవాలయమా అనే రీతిలో ఏర్పాటు చేయడం జరిగింది. రాముల వారికి సంబంధించిన ఈ ఇతివృత్తాలు అన్నీ కూడా అక్కడ ఫొటోస్ రూపంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి స్పెషల్గా చెప్పుకునేది ఏంటి అంటే అయోధ్య రామ మందిరం అంటేనే స్పెషల్. ఇక స్మార్ట్ సిటీలో భాగంగా అయోధ్యలో 10.2 కిలోమీటర్ల మేర 470 సోలార్ లైట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అతి పొడవైన సోలార్ లైట్స్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తానికి వచ్చేటప్పటికి ప్రపంచంలోనే సౌదీ అరేబియాలోని మల్హాన్లో 9.7 కిలోమీటర్ల మేర 467 సోలార్ లైట్స్ అనేవి ఉండడం జరిగింది. ఇప్పుడు అది గిన్నిస్ వరల్డ్ రికార్డుగా ప్రస్తుతం ఉంది. కానీ దాన్ని బీట్ చేస్తూ అయోధ్యలో 10.2 కిలోమీటర్ల మేర 470 సోలార్ లైట్ని అతి పొడవైన సోలార్ లైన్గా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కబోతుంది. మొత్తానికి వచ్చేటప్పటికి సోలార్ లైట్స్ అనేవి వెలగడం అంటే సోలార్ ప్యానెల్ అనేది పైన వైపుకి సూర్యరశ్మి పడే విధంగా ఉంటుంది. కానీ ఈ లైట్స్ యొక్క ప్రత్యేకత వచ్చేటప్పటికి ఈ పోల్ ఏదైతే ఉంటుందో లైట్కి సంబంధించిన పోల్ అనేది ఆ పోల్ చుట్టూ కూడా 4 పలకలుగా 4 వైపులా కూడా సోలార్ ప్యానెల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సూర్యరశ్మి ఎటువైపు నుంచి పడినా సరే సోలార్ ప్యానెల్స్ అనేవి ఆ సూర్యరశ్మిని తీసుకొని క్లైమేట్కి తగినట్లుగా ఎప్పుడైతే లైట్ అనేది నార్మల్ లైట్ సూర్యరశ్మి ఎప్పుడైతే తగ్గిపోతుందో వెంటనే లైట్స్ వెలిగే విధంగా అందులో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మొత్తానికి వచ్చేటప్పటికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా అయోధ్యలో నెలకొనబోతుంది. ఆ తర్వాత మనం ప్రతిరోజు కూడా కాశీ గంగమ్మ హారతి అనేది మనందరికీ తెలిసిన విషయమే. మన జీవన విధానం మొత్తం కూడా నీటితోనే ముడిపడి ఉంటుంది, ఆ గంగమ్మ తల్లితోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా కాశీ గంగా హారతి అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దాన్ని బేస్గా తీసుకొని ప్రతి గ్రామంలో ఎక్కడైనా సరే నది ఉన్నా సరే ఆ నదికి హారతి ఇవ్వడం అనేది ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం మన అయోధ్య సరయూ నది తీరాన ఉంది కాబట్టి సరయూ నదికి కూడా ప్రతిరోజు
హారతి ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిరోజు కూడా సరయూ నదికి హారతి కార్యక్రమం అనేది కూడా స్పెషల్‌గా జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా అది ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో వీక్షిస్తూ ఉన్నారు. మొత్తానికి అయోధ్య రామ మందిర కార్యక్రమం జనవరి 22వ తారీఖున జరగబోతూ ఉంది. భక్తులందరూ కూడా వెళ్ళగలిగిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఉండి ఆ రాముల వారిని స్మరిస్తూ కార్యక్రమాన్ననేది మనం లైవ్‌లో కూడా వీక్షించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.